కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు రాకముందు 5గురు కన్ఫర్మ్డ్ చీఫ్ మినిస్టర్లు, 4 ఆర్ఏసీ చీఫ్ ఆర్ఏసీ అంటే తెలుసు కదా, రైల్వేస్లో రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సిలేషన్ ఉంటుంది. బెర్తులకి కనీసం ఒకటనే ఇస్తారు. ఆర్ఏసీ ముఖ్యమంత్రులు, ఓ ముగ్గురు నలుగురు వెయిటింగ్ లిస్ట్ ముఖ్యమంత్రులు ఉండేవారు. మీరు 12 చెప్పింది మంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల్లో ఉండేవారు. ఇవాళ అలాంటిది వాళ్ళని సంయమనం చేసుకుంటాం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్, నెక్లెస్ టాస్క్. అందుకని రేవంత్ గారు ఆ పాత కాపులు అంటే తెలుసు కదా, అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కొంచెం రిజిస్ట్ చేయడం కష్టంగా ఉంది. వాళ్ళందరినీ సంభాళించుకుంటూ రావటం డెఫినెట్లీ ఎర్క్లెస్ టాస్క్. అది దాంట్లో ఎక్కువ టైం పడుతున్నాయి. దే టైం దే లెవెల్ బెస్ట్ అండి. బట్ ఏంటంటే డెలివరింగ్ గూడ్స్ విషయంలో అసమ్మతి మొన్న 10 మంది ఏదైతే మీరు చూశారు, 10 మంది మీటింగ్ పెట్టుకున్నారని, అది పొంగులేటి గారికి విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ, అంటే వాట్ ఐ హెడ్ పొంగులేటి గారిని కొన్ని విషయాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటి నిలదీసినప్పుడు నేను అంత ఖర్చు పెట్టుకొచ్చాను, ఓకే నేను అనే మాట ఆయన కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు ఓడించక్కర్లేదండి. నానుడు ఉంది తెలుసుగా మీకు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడించుకుంటారు. ఇప్పుడు కాదు నేను చెప్పింది 30, 40, 50 ఇయర్స్ నుంచి కూడా. అలాగే ఇవాళ రాక అవకాశం వచ్చింది ఆఫ్టర్ 2014 తర్వాత. కాంగ్రెస్ పార్టీ అన్నా సరే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ఏమన్నా చూసారా? ఆంధ్రప్రదేశ్ని కూడా ఆఖరి నిమిషం వరకు మత్తులో పెట్టి, మేమైతే జాగ్రత్త స్టేట్మెంట్స్ ఇస్తాను, నేను మిగతా అందరికి మీటింగ్లు పెట్టానండి. ఆచార్య కోదండరామ్ గారితో కనుక్కోండి, మీరు అందరితో కలిసి మీటింగ్ పెట్టారు. జయశంకర్ గారు చనిపోయినప్పుడు ఆయన ఇంటి దగ్గర ఉందో నేను పొత్తూరు వెంకటేశ్వర గారు, డాక్టర్ జయకిషన్ గారు, డాక్టర్ కిషన్ గారు అందరం ఉన్నాం అక్కడ. చెప్తున్నానండి అలాగా. నేను చెప్పాను, విడిపోయి కనపడతా ఉంది, లెట్ us ఫైట్ ఫర్ ద రైట్స్. ఒకళ్ళు తిట్టుకోకుండా అన్నదమ్ముల్లా నేను మాట్లాడుతూ ఉన్నాను. కానీ ఏం జరిగిందండి ఇవాళ కూడా ఇక్కడ కూడా అది జరిగింది. వినిపించుకునే ప్రశ్న లేదు. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో మాత్రం అందరూ ఒక కలివిడిగా ఉండాల్సిన, అంటే నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద పార్టీ, ఉంటే రాష్ట్రానికి లాభం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, దానికి మీరు ఆన్సర్ మాత్రమే చెప్పండి ప్లీజ్, ఏమనుకోవద్దు. మీరు ఇప్పుడు మీ వయసు ప్రకారంగా చూసుకుంటే మీరు ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు చూసుంటారు? తెలిసిన వాళ్ళండి, మామూలుగా మీకు ఊహ తెలిసి పరిచయం ఉన్న చాలా మంది పరిచయం కాదు, ఎంతమంది పరిచయం ఉన్న చాలా మంది ఉన్నారు. ఓకే, రామారావు గారి గురించి భాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, అంత కాదు ఉన్నారు చాలా. వచ్చానందరూ పరిచయం. ఏ ముఖ్యమంత్రి మీదైనా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి మీదైనా, లేదా తెలంగాణ తర్వాత విడిపోయిన తర్వాత, ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అయినా కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి మీద ప్రజలు అనకూడని మాటలు అనడం జరిగింది? అసలు ఎవరన్నా మాట్లాడారా మీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు? అంటే ప్రజల్లో అని కాదండి, మాట ఎప్పుడన్నా దాటారా? పార్టీల వాళ్ళు వాళ్ళ ప్రజల రూపంలో వచ్చి అడిపోసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఎన్టీ రామారావు గారిని తిట్టించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చాలా దారుణంగా తిట్టించారు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజలే ఒక లైన్ దాటిపోయి అది ఇవాళ మాత్రం నేను మీకు ఇంకోసారి చెప్తున్నాను, ఇన్ ద మీన్ టైం నేను వికారాబాద్ కానీ, బోధన కానీ, మొన్న ఖమ్మం కానీ, తర్వాత కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. ప్రజల్లో అసంతృప్తి ఉందండి. నేను నాకేం పార్టీకి సంబంధం లేదు, కానీ చెప్తున్నా ప్రజల్లో అసంతృప్తి ఉంది. బై అండ్ లార్జ్ ఎలాంటి అసంతృప్తి అంటే, ఒకటి ఏంటంటే ముఖ్యంగా తమ ఏదైతే ప్రామిసులు చేశారో ప్రామిసులు డెలివరీ కావట్లేదని ఒకటండి. సెకండ్, తెలంగాణలో అనేక గ్రామాలకు వెళ్ళండి, అక్కడ ఏదైతే దళిత వర్గాలకు కూడా భూమి ఉంది, భూమిని నమ్ముకుంటారు. ఇక్కడ గబుక్కుని అమ్ముకోరు, అమ్ముకున్న పక్కెళ్ళి ఇంకో చోట కొనుక్కునే ఒక అటాచ్మెంట్ ఉందండి ఇక్కడ. ఇవాళ అలాంటిది మీరు నమ్మరు, ఎంతోమంది గత 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో వాచ్మెన్ కింద పనిచేసే వాళ్ళు కూడా భూమి 5 ఎకరాలు 5 ఊళ్ళలో ఎక్కడున్నా, ములుగులో ఉండండి, నాగకర్ణంలో ఉండండి, లేదంటే మంచిర్యాల ఉండేది. ఆ భూమి విలువ లోపలికి వెళ్తే మంచిర్యాల అయితే ల్యాండ్ కొంత ఉంది, 20,000, 10,000, 15,000 ఉండేది. ఇవాళ మీరు నమ్మరు, నూక్ అండ్ కార్నర్ బారింగ్ ఫ్యూ ప్లేసెస్ తీసేయండి, 10, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు అయిపోయింది, 40 లక్షలు. వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేషన్ చేయటంలో ఒక అద్భుతంగా ఇక్కడ పెరిగిన విలువలో స్టేట్ జిఎస్టీ పెంచుతా వాళ్ళకి ఆర్థికమైన ఓతాన్ని ఇచ్చాయి. వాళ్ళు టెక్కెలమని గత, అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఢామని పడి అంతకుముందు అంతకుముందు కూడా ఉందండి.
ఇవాళ ఏదైతే ఉందో ప్రజల్లో భయంకరమైన అసంతృప్తి నిగూఢమైంది. అంటే నేను ఈ చెప్పింది విధ ప్రజలు ఏకంగా తిరగబడ్డాన్ని ఇప్పుడు తిరగబడతారని నేను అనుకుంటున్నాను. అనే బంగ్లాదేశ్‌లో స్టేజ్ అబ్సల్యూట్లీ కాదు కాదు సార్. బంగ్లాదేశ్‌లో ఏకంగా తిరగబడ్డారు. లేదు ఇక్కడ లేదు మాటలు అబ్సల్యూట్ హద్దులు దాటుతున్నాయి అంటున్నాను. లేదు లేదు ఆయన మాటలు అనేది ఏం జరిగిందంటే అన్ఫార్చునేట్గా గత చాలా కాలం నుంచి కూడా ఒకళ్ళ మీద మాట్లాడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అంటే సార్ ఇక్కడ నా వర్షన్ ఏంటంటే ముఖ్యమంత్రికే నోరు అదుపు లేనప్పుడు ప్రజలు ఎందుకు పెట్టుకుంటారు? ఆయన ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను నేను మాట ఫస్ట్ ఎన్నిక అయిన తర్వాత ముఖ్యమంత్రిగా పూర్వం రేవంత్ రెడ్డి వేరు, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి వేరు, నేను మా అదుపులో పెట్టుకోవాలని ఐ థాట్ సో విల్ కంటిన్యూ. బట్ ఎందుకని అప్పుడప్పుడు అదుపు తప్పుతున్నారు. యూ షుడ్ అప్పుడప్పుడు కాదు సార్, ఎప్పుడు నేను చెప్పినావు అది. నేను అది మంచిది కాదు, సవరించుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి అలా ఉంటే మిగతా వాళ్ళు ఇంకా మొదలవుతారు. అంటే మిగతా వాళ్ళని కాదు, అంటే రాష్ట్రం వచ్చింది నేను ఇప్పుడు రాష్ట్ర విభజన ముందు అయితే బీఆర్ఎస్ నేతలు కూడా అదుపు తప్పిన మాట వస్తాం. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బై అండ్ లార్జ్, ఎందుకంటే వాళ్ళు ఎమోషన్లో ఉన్న తర్వాత కూడా చాలా రెస్ట్రెయింట్ వ్యవహరించారు మిగతా చోట్ల. అంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రోజు మాట్లాడిన పదజాలం చాలా అనుచితంగా కూడా కొన్నిసార్లు అసభ్యంగా కూడా ఉన్నా అప్పుడు ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకుంది కూడా ఏది ఒక విధంగా అధికార దుర్వినియోగం అని మీకు నచ్చకపోయినా చెప్తున్నాను. ఆయన అరెస్ట్ చేసే విధానంలో చాలా అధికార దుర్వినియోగం. ఎస్ యూఆర్ మరి లేకపోతే ఆ రోజు ఆయన బాధపడింది సామాన్యమైన బాధ కాదు. తర్వాత ఒక పెళ్లి ఫంక్షన్ తెలంగాణలో ఎక్కడన్నా మనం ఎక్కడన్నా పెళ్లి జరిగితే కొంచెం జాగ్రత్త ఎక్కడన్నా సరే ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్, కొంచెం డ్రింక్స్, కొంతమంది పత్రాడుకోవచ్చు చెప్తున్నానండి. ఆ ప్రైవేట్ ఫంక్షన్లో దాంట్కి వెళ్ళి పోలీసులు వెళ్ళి ఒక రోజు అతి చేసి మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అదే అంటున్నాను సార్, అబ్సల్యూట్లీ వ్యక్తిగతమైన కక్ష ఉండేటట్టు. రెండోది ఓ పక్కన బీఆర్ఎస్ శాండ్విచ్ చేయటానికి, ఓ పక్కన కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం తనకు ఇబ్బంది పెట్టారని ఓ పక్కన చూస్తూ ఉంటే కేంద్రంలో నాదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఈ రెండే కలిసే కదండి వాళ్ళు జీరో చేసింది. వాళ్ళు పక్కన కవిత గారిని, కేజ్రీవాల్ గారిని పెడతానికి, ఏది కేజ్రీవాల్ గారిని ఇబ్బంది పెడతానికి కవిత గారు. నేను అడుగుతున్నాను, రాష్ట్రంలో దేశంలో కూడా ఇలాగ అనేక మంది ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మలాగా క్లీన్ అయిపోయి అసలు ఏం కేసులు అంటే తమ కక్షాదిం చేయటానికి కేంద్రం కూడా, మీరు రాష్ట్రమే అంటున్నారు, రాష్ట్రంలో కాదు కేంద్రం కూడా చూస్తూ ఉంది. అబ్సల్యూట్లీ అంటున్నాను. మెయిన్ కాన్సన్ట్రేషన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ టీమ్, మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వాళ్ళ ఏదైతే పర్ క్యాపిటా ఇన్కమ్లో నెంబర్ 1 ప్లేస్లో వచ్చిందో తెలంగాణ దాన్ని 3 రెట్లు ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళ కేంద్రంలో ఉన్న అదానీ గారి ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కక్షాదించేతో వ్యవహరిస్తుంటే కనీసం ఈ ఆపత్కాల సమయంలో, ఎందుకంటే ఉద్యోగాల కల్పన ఏదైతే ఉందో ఇనీషియల్గా ఓకేనండి, కానీ ఇప్పుడు మళ్ళీ ల్యాగ్ బిహైండ్ అవుతున్న సందర్భంలో అందరినీ కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక అఖిలపక్ష సమావేశం పెట్టాలి. ఇంతకుముందు వాళ్ళు పెట్టలేదు, అందుకని కదా ఓడించేశారు. అందువల్ల ఏకస్వామ్యం అంటే అందుకని మీరు అఖిలపక్ష సమావేశం పెట్టి అన్ని పక్షాలను పిలిచి ఉమ్మడిగా, నేను ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చెప్తానండి తర్వాత, ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తమకు కావాల్సిన సాధించి తీసుకురావడానికి చూడాలి. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ కలిసి రాలేదనుకోండి, ప్రజలకు అర్థమైపోతుంది కదా, వారు తీసుకున్నా తీసుకురావాలి, లేదంటే ప్రతిపక్షాలు అందరినీ కలుపుకునే వాళ్ళు 2, లేకపోతే కేంద్రం మీద యుద్ధం చేయాల్సింది తప్పదు. పవర్ఫుల్ పోరాటం చేయకపోతే వచ్చేటట్టు లేదండి. అందువలన లెట్ ఇస్ వెయిట్ అండ్ సీ అండి. బట్ మనం ఇంకా కొంచెం ఇప్పుడు 1 year 2 months అయ్యింది కాబట్టి లెట్ ఇస్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఎందుకంటే ఇంకో 5-6 నెలల్లో ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు ఇంకో 4 రోజుల్లో బడ్జెట్ రాబోతుంది, నెలలోపు. ఇంకొక 5-6 నెలలు దాన్ని మేమంతా హామీలు అమలు చేస్తామంటున్నారు. అమలు చేయకపోతే ప్రజలు మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. జీరో అయిపోయింది అనుకున్న ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఊపిరి పోస్తుంది, దెబ్బ కొడదామని చెప్పి 2 చూస్తున్న ఊపిరి పోస్తుంది కాంగ్రెస్ పార్టీ. నేను నమ్మినా నమ్మకపోయినా ప్రజలను అడగండి, చెప్తారు ఇవాళ.